చీకటి కాటుక చారల చెంపల వాకిట వ్రాసిన కన్నీటి అమవాసలో చిగురాశల వేకువ రేఖల కెంపుల ముగ్గులు వేసిన నీ చూపు కిరణాలలో వెలిగింది నా ప్రాణదీపం. ఈ జన్మంతా నీ పూజ కోసం, నీ నీడ దేవాలయం, మది నీకు నీరాజనం, అణువణువు పూలహారం, వెలిగింది నా ప్రాణదీపం. నూరేళ్ల బ్రతుకీయమంటూ ఆ దైవాన్ని నే కోరుకుంటా, ప్రతిరోజు విరిమాల చేసి నీ పాదాలకర్పించుకుంటా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్యామిలీలో చాలామంది చాలా విషయాల గురించి అడుగుతూ ఉన్నారండి. అందులో కొన్నిటికి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజైతే ఇంకొన్ని తీసుకున్నాను. అందులో ముఖ్యంగా అయితే ఇంట్లో వాళ్ళే విమర్శిస్తే ఎలా అక్క, లేకపోతే ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారనుకోండి, మనం వాటిని తట్టుకొని ఎలా ఉండొచ్చు. ఇది చాలా కష్టం అండి. అంటే బయట వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, దులిపేసుకుంటాం, వాళ్ళతో మనకి పెద్ద ఇంటిమసీ ఉండదు కాబట్టి. కానీ మన ఫ్యామిలీలో వాళ్ళే మనల్ని గుచ్చి గుచ్చి అన్నారనుకోండి, మనకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరనుకోండి, అప్పుడు మనం ఏం చెయ్యాలి? కొన్నిసార్లు కొంతమంది ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, భర్త సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, సొసైటీ పరంగా సపోర్ట్ కానీ, రిలేటివ్స్లో సపోర్ట్ కానీ ఏది కూడా దొరకదండి. కారణాలు ఏవి అని అడగండి. ఎందుకంటే చెప్పలేవండి. టైం ఒకటి ఉంది కదా. సో ఎప్పుడూ టైం మనకు అనుకూలంగా మనకు నచ్చినట్లుగానే అంతా కూడా పువ్వులు ఎట్లా విసురుతూ పూలదారే చేస్తుందని అయితే అస్సలు అనుకోకండి. సో మన చేతుల్లో ఏమీ లేనప్పుడు, ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనకి మనమే సపోర్ట్ చేసుకుంటూ బ్రతకాలండి. ఇది అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మనకి కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల మనం సొసైటీకి కూడా చాలా దూరంగా ఉండాల్సి వస్తుందండి. సో అటువంటప్పుడు మనల్ని సపోర్ట్ చేసే సిస్టమ్ కానీ, లేకపోతే మనల్ని బలంపరిచే, అంటే అంతేనా, స్టబర్న్ చేసేది ఏది కూడా మనకి ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మనల్ని మనం ధైర్యంగా ఉంచుకోవాలి అంటే ఒక మంచి స్టోరీ చెప్పుకుందామండి. మా జనరేషన్ వాళ్ళకైతే తెలుసు, మాకు కూడా క్లియర్ కట్గా తెలియదండి. ఎందుకు ఏదైనా ఒక విషయం ఒకరి దగ్గర నుండి ఒకరికి వచ్చేసరికి కొంత రూపాంతరం చెందుతుంది, లేకపోతే కొంత ఎడిషనల్గా ఏదో అవుతుంది. మొత్తానికి ఉన్నట్టుగా అయితే అస్సలు రాదండి. కనిపించవు కానీ కొన్నింటినైతే మనం ప్రూవ్ కూడా చేయలేమండి. అలాంటి అభాండాలు ఒక్కోసారి మన లైఫ్లో వస్తూ ఉంటాయి. సో మనం భర్తని ఎలా ఫేస్ చేయాలి, ఫ్యామిలీని ఎలా ఫేస్ చేయాలి, ఇరుగు పొరుగు వారిని ఎలా ఫేస్ చేయాలి, పిల్లల్ని ఎలా ఫేస్ చేయాలి, ఇదేది కూడా మనకు తెలియక మనం చేయని తప్పుకు ఎవరో ఏదో అనుకుంటారని ఏంటి, ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, దానికి అవతల అసూయ, ద్వేషమో, పగో, లేకపోతే కోపమో, మన మీద కుళ్ళో ఏదో ఒక రీజన్ ఉంటుందండి. ఒక్కోసారి మన బ్యాడ్ టైం కూడా ఉండొచ్చు. ఇందులో పాత సినిమా ముత్యాల ముగ్గు ఒకటి బాగుంటుందండి. అందులో విలను హీరోయిన్ రూమ్లోకి ఒక మనిషిని పెట్టేస్తాడు. ఒక్క మాట అండి అపార్థానికి. ఇప్పుడు ఎలా అంటే మీకు అర్థమైంది. ఆ సినిమా చూసింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నానేమో. అట్లనే అంతకంటే ముందుగా అయితే ఒక మంచి స్టోరీ ఉందండి, మనందరికీ తెలుసు, అహల్య స్టోరీ అండి. ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తున్నారేమో, అందరూ మనల్ని ఎగతాళి చేస్తున్నారేమో, అందరూ మనల్ని విమర్శిస్తున్నారేమో, అందరూ మనల్ని అసహ్యించుకుంటున్నారేమో, అండ్ వీళ్ళందరినీ మనం ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటి డౌట్స్ అయితే మనకి మనమే కొన్ని వందలు వస్తాయండి, వేసుకుంటాం కూడాను. సో లేనిపోని ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది, ఎవరిని ఫేస్ చేయలేము. సో ఇలాంటి వాటి నుండి ఓవర్కమ్ అవ్వాలంటే అప్పుడప్పుడు మనకి ఇన్స్పిరేషనల్గా ఉండే కొన్ని స్టోరీస్ అయితే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. అహల్య కథని స్టార్టింగ్ నుంచి కూడా ఒక రాంగ్ దీంట్లోనంటే ఆవిడికి ఏదో జరిగిపోయింది, ఇంద్రుడికి ఆవిడికి ఏదో అయిపోయింది, ఆవిడ రాయి అయిపోయింది. సో రాముడు వచ్చి ఆవిడికి కాలితో తాకగానే రాయి కాస్త అహల్యగా మారింది. సో ఇది తెలుసు, అంతా జరిగిపోయింది అనుకుంటాం ఆ స్టోరీలో, కానీ ఏమీ జరగలేదండి. దీన్నైతే అత్తారింటికి దారేదిలో బాగా చూపించారు. మునిగారు బయటికి వెళతారు, ఇంద్రుడు లోపలికి వచ్చేస్తాడు. స్వామి నదికి పోలేదా అనగానే ఆయన ఏదో చెప్తారు, చెప్పేసరికి ముని వచ్చేస్తారు. అవునా కాదా? సో అంటే అక్కడ ఏంటి, ఏమీ జరగలేదు, కానీ
ఇంద్రుడు డబల్ గేమ్ ఆడేస్తాడు. ఇప్పుడు వచ్చి అహల్య ఇప్పుడు ఎలా అంటే ఆవిడే పిలిచినట్లుగా మీనింగ్ వచ్చేస్తుంది. అవునా కాదా అండి? సో ఇంత పెద్ద మహాముని మహర్షి సర్వం తెలిసిన వాళ్ళు అయినా సరే భార్య విషయంలో పప్పులో కాలేసారా లేదా అండి? సో ఆవిడని నమ్మరు, ఆవిడ చెప్పేది వినిపించుకోరు. ఇలా చెప్తున్నానని కాదు కానీ చాలా కష్టమైన టైం అండి ఇది. సో ఒకవైపు చూస్తే భర్త మునుల్లో శ్రేష్ఠుడు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఈవిడ కూడా జ్ఞాని, అన్నీ తెలిసిన ఆవిడ, అసలు చెప్పడానికి దారి ఎవ్వరు. అండ్ అటువైపు కొన్ని ఫైట్ చేద్దామంటే దేవేంద్రుడు, దేవతలందరూ కూడా ఆయన వైపే ఉంటారు. సో ఒకవైపు భర్త దిగ్గజం, ఈయన కూడా అటువంటి వ్యక్తే. మరి ఇద్దరు దిగ్గజాల మధ్యలో ఒక లేడీ నలిగిపోతే ఎవరండి హెల్ప్ చేస్తారు? సో పేరెంట్స్ కానీ ఇరుగు పొరుగు కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరండి ఈ టైంలోని. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ మనం ఆ మహర్షి గురించి కానీ దేవేంద్రుడి గురించి కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అహల్య ఒక మంచి కమిట్మెంట్ ఉన్న ఇల్లాలండి. అండ్ ఎటువంటి బిస్కెట్స్ వేసినా కూడా కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము ఏవి ఇస్తానన్నా కూడా ఆవిడ లొంగరు. ఆవిడకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, భక్తి ఉన్నది, భర్త అంటే ఇష్టం ఉన్నది, సొసైటీ పట్ల గౌరవం ఉన్నది, తను బ్రతుకుతున్న లైఫ్ మీద ప్రేమ ఉన్నది. అర్థమవుతుందా అండి? సో ఇన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అటువంటి ఆవిడికి కూడా ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే వెంటనే ఆవిడికి ఏం చేయాలో తెలియక ఫ్రీజ్ అయిపోయారండి. ఫ్రీజ్ అయిపోయారు. వినకపోతే ఏం చేస్తారండి? వీళ్ళిద్దరి మధ్యలో ఆవిడ నలిగిపోయి ఫ్రీజ్ అయిపోయి ఈ ప్రపంచంతో తనకేమీ పని లేదని, చెప్పుడు మాటలు వినే, అంటే ఈ సొసైటీతో నాకు ఇది లేదని, తన భర్తే తనను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారని, ఈ మాత్రం దానికి ఈ బ్రతికెందుకని ఆవిడ ఒకటండి. ఈ టైంలో రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి చాలామంది గబుక్కుని చేసే పనులండి. సో దాని గురించి అయితే నేను మాట్లాడను. రెండోది ఆవిడ యోగం, ధ్యానం, తపస్సు ఇలా వీటిలో కళ్ళు మూసుకొని ఉండిపోయారండి. మనసుని రాయి చేసేసుకున్నారు, పాషాణంలా తయారైపోయారు. అందుకే ఆవిడని రాయి అయిపోయారని చెప్పారండి. సో అంటే మనకు కూడా ఒక్కోసారి అయిపోయింది అంటాము, మనసు రాయి చేసుకుని, గుండె రాయి చేసుకొని అంటాము. మీకు అర్థమవుతుందా అండి? సో దీన్నే ఆ టైంలో అయితే పాషాణంగా మారిపోయిందని చెప్పారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడే వచ్చి కాలి వేలుతో జస్ట్ అట్లా టచ్ చేయగానే వెంటనే, అంటే శ్రీరామచంద్రుడు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఆవిడ పతివ్రత అని అందరికీ తెలిసిపోయిందండి. మరి ఈ రోజుల్లో మనం కూడా అలా చేసాం అనుకోండి, మనకి ఎవరు సర్టిఫికేట్ ఇస్తారండి? పైగా ఇది త్రేతాయుగం కూడా కాదు, కలియుగం అండి. ఆ రోజుల్లో సాక్షాత్తు రామచంద్రుడే దిగి వచ్చి ఆవిడకో సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి కథ సుఖాంతం అయిందండి. మరి ఈ రోజుల్లో విమర్శించే వాళ్ళు కానీ, అవమానింపచేసేవాళ్ళు కానీ, అవమానపరిచేవాళ్ళు కానీ, అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు కానీ, మనల్ని తిట్టిపోసేవాళ్ళు కానీ, లేకపోతే ఏం చేసినా సరే బాలేదు, అది లేదు, ఇది లేదని నిరంతరం సూత్తో గుచ్చినట్లుగా గుచ్చేవాళ్ళకి కానీ అస్సలు కొదవలేదండి. మరి ఈ టైంలో మనం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెద్ద సమస్య అండి. నాకు తెలిసి అహల్యకు జరిగినంత పెద్ద సమస్య అంటే ఇంకా చాలా ఉంటాయిలేండి, కాకపోతే ఆ రోజుల్లో కాబట్టి అది మరి అన్ని విధాలుగా కూడా పాపం ఆవిడకి కష్టమే వచ్చింది కదండి. సో ఈ రోజుల్లో మనకి కనుక ఇలాంటి విమర్శలు కానీ ఇంకేమైనా వచ్చాయనుకోండి, ఏదైనా సరే ఎనీ సమస్య అండి వచ్చిందనుకోండి, మీరేం చెయ్యాలి? మీకు ఎవరు సర్టిఫికేట్ ఇస్తారండి? మీకు మీరే ఇచ్చుకోవాలి. ఇక్కడికైతే కథ అయిపోయిందండి. సో ఇప్పుడు మన లైఫ్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది, మనం ఉన్న స్టేజ్లో ఎక్కడున్నామో ఒక్కసారి చుట్టూతా చూసుకొని మనకి ఏమైనా సెక్యూరిటీ ఉందా లేదా, లేదు అన్నదే కదండి మన టాపిక్. అది త్రేతాయుగం కాబట్టి శ్రీరామచంద్రుడు వచ్చి ఆవిడకి సర్టిఫికేట్ ఇచ్చారండి పతివ్రతని. మనకి ఎవరిస్తారు చెప్పండి? సో ఇప్పుడున్న ఈ కాలంలో మనకి ఎటువంటి సమస్యలు ఎదురైనా మనం ఉండే పొజిషన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, చెడు మార్గాల వైపు వెళ్ళకూడదు, సూసైడ్ లాంటివి అయితే అస్సలు ఆలోచించకూడదు. అండ్ మీకు ఒకటి చెప్పనా అండి, భగవంతుడు మనల్ని క్రియేట్ చేసినప్పుడే మనకంటూ రూపం లేకపోయినా, రంగు లేకపోయినా, పేదరికం ఉన్నా, చదువు లేకపోయినా, ఏమీ లేకపోయినా, లేదు అన్నీ ఉండి కూడా సమస్యలున్నా మనకంటూ ప్రతి పువ్వుకి ఒక రంగు, రూపు, వాసన ఇచ్చినట్టుగానే మనకి కూడా ఏదో ఒక మంచి లక్షణం అయితే ఇస్తారండి. ఇప్పుడు సీతాకోక చిలుక ఉంది కదండి,
దాన్ని గొంగళి పురుగు అప్పుడు ఎంతమంది ఇంట్లోకి రానిస్తారండి? ఒక చీపురు పుల్ల పెట్టి బయటకు తోసేస్తారు. కానీ అదే సీతాకోక చిలుక అయితే అందరికీ ఇష్టమే కదండి. సో ప్రతి మనిషికి కూడా ఎన్ని కష్టాలుండి, ఎంత వికృత రూపంలో ఉన్నా, ఎంత అట్టడుగు పొరల్లో ఉన్నా కూడా మనకంటూ ఏదో ఒక మంచి లక్షణం భగవంతుడు ఇచ్చే ఉంటాడండి. అది ఆర్ట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, లేకపోతే మనలో ఉండే క్వాలిటీసే. ఒక మంచిగా వంట చేయడం అవ్వచ్చు, మంచి పనులు చేయడం అవ్వచ్చు, లేదా మీరు ఎడ్యుకేటెడ్ బయట జాబ్ చేసే వాళ్ళైతే మీకంటూ కొంత, అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నా ప్రపంచం అయితే చాలా చిన్నదండి, చాలా చిన్నది. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారండి. ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అని, బయట ప్రాబ్లమ్స్ అని, లేదా కొలీగ్స్తో ప్రాబ్లమ్స్ అని. మీకు అర్థమవుతుందండి? దీనికి ఆడ మగ ఎవరు అక్కర్లేదండి. కాకపోతే మనది లేడీస్ ఛానల్ కాబట్టి మనము లేడీస్ని మన వైపు తీసుకొని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. వైఫ్స్ అయితే ఇంట్లో నా అనుకునే వాళ్ళే, అంటే అత్తమామలో, ఆడపడుచులో, తోటికోడల్లో, లేకపోతే ఇంకెవరో, లేకపోతే ఒక్కోసారి కర్మకాలి సొంత పేరెంట్స్ వల్లే మనకి ఇబ్బందులు వస్తాయండి. సో ఏది ఏమైనా సమస్య ఎవరి నుండి వచ్చినా అది మీ మీదకే వచ్చింది కాబట్టి మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి, మీ బలాలేంటో తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ వీక్ పాయింట్స్ కూడా మీకు తెలియాలి. వీక్ పాయింట్స్ ఏవైనా ఉంటే మీరు వాటిని ఓవర్కమ్ చేయడానికి పాయింట్స్ని వెతుక్కోవాలి. ఎప్పుడైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే కావాల్సింది ఒక పెన్ను, పేపరు అండి. ఎందుకంటే మన తాలూకా ఏమంటారు వీక్నెస్ ఏంటి, లేకపోతే మన తాలూకా పాజిటివిటీ ఏంటి, మనం ఏం చేయగలము, ఏం చేయలేము, మనకి ఏముంది, ఏం లేదు, ఇవన్నీ కూడా మనం రాసుకొని మనం లైఫ్లో ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాం దీన్ని కూడా రాసుకొని మనం ముందు ఏం సాధించాలి, మన తాలూకా కోరికలు ఏంటి, మన తాలూకా డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఉండే పొజిషన్లో మనం సంతోషంగా ఉంటాం. ఇలాగే ఉన్నాం అనుకోండి ఈ సమస్యల్లోనే, రేపు పొద్దున్న ఫ్యూచర్ ఏమైనా మీకు కనిపిస్తుందా అండి? కనిపించదు కదా. మీ అవసరం ఎవరెవరికి ఉంది, మీ పిల్లలు చిన్నవాళ్ళు అనుకోండి, లేదా మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదండి. మీ ఫ్యామిలీకి వాళ్ళకి మీ విలువ తెలియకపోయినా మీకు ఫ్యామిలీ విలువ తెలుసు కాబట్టి మీరు ఫ్యామిలీలో నిలబడాలి. అట్ ద సేమ్ టైము మీ బాధ్యతల్ని మీరు వదలకూడదు. మీ బాధ్యతల్ని చేస్తూనే ఎవ్వరితో కూడా మీరు తగువాడకూడదు. మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి మీరు సమాధానాలు చెప్పాల్సిన పని లేదు. మిమ్మల్ని ఎత్తి చూపే వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన పనే లేదు. అసలు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వెంటనే అగ్రెసివ్గా అయిపోయి, వెంటనే కోపం తెచ్చేసుకొని, వెంటనే వాళ్ళకి ఏదో సమాధానం, అసలు వద్దండి, వద్దు. ఇంతవరకు చాలామంది అలాంటివి చేశారు, మేము కూడా చేశాము. కానీ అందులో నుంచి ఆ ఒక్క క్షణము, ఒక గంట మీరు కాస్త ఓపిక పడి బయటకు వచ్చారు అనుకోండి, తర్వాత మంచి మంచి ఆలోచనలు వస్తాయండి. ఎప్పుడైనా సరే మీరు మనసుని కామ్గా ఉంచుకున్నారనుకోండి, మీ తాలూకా శక్తి యుక్తులన్నీ కూడా బయటకు వస్తాయి. వాళ్ళేదో అంటున్నారని దాన్ని ప్రూవ్ చేసేద్దామని, వీళ్ళేదో అంటున్నారని వీళ్ళకి మనం ఎదురు చెప్పేద్దామని, ఇంకెవరో ఏదో అంటున్నారని వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పేద్దామని అవసరం లేదండి, అవసరం లేదు. మీరు ఒక మాట చెప్పారనుకోండి, వాళ్ళు ఇంకో మాట విసురుతారు, ఆ తర్వాత మీరు ఇంకో మాట చెప్పాలి, ఇంకో మాట విసురుతారు. అంటే దీనివల్ల ఏటవుతుందంటే తగువులు అవుతాయి తప్పించి కానీ అస్సలు మీ తగువులైతే పర్వాలేదండి, తగువులయ్యి మీరు డామినేట్ చేయగలిగితే ఓకే, కానీ ఆ తర్వాత కూడా మీకే డిస్టర్బెన్స్ అండి. ఎందుకంటే దేని మీదైనా రాయేశారనుకోండి, అది తుల్లితే మీకే ప్రమాదం. సో చుట్టూ ఎంతమంది మిమ్మల్ని ఏమంటున్నా కూడా మీ పనులేంటి, మీ బాధ్యత ఏంటి, మీరేం చేయాలి, మీరేం చేస్తే సంతోషంగా ఉంటారు, ఇవన్నీ కూడా మీకు మీరుగా తెలుసుకోండి. మీ మీద మీరు టైం స్పెండ్ చేయండి. మీకు వీలైన కొత్త హాబీస్ని ఏదైనా సరే ఈజీగా ఉండేదో, లేకపోతే అది కష్టమైనా కూడా పర్వాలేదండి. ఈ కష్టంలో మళ్ళీ అదొక కష్టం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో, ఎవరికి ఎప్పుడు లైఫ్ టర్న్ అవుతుందో అస్సలు చెప్పలేమండి. పెళ్ళయ్యి పిల్లలు పుట్టి లైఫ్లో కొంత టైం గడిచిపోయి ఒక ఏజ్కి వచ్చేసరికి ఇంకొంచెం బాంధవ్యం గట్టిపడాల్సిన టైంలో ఏవో ఒక ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఆ టైంలో మనం కనుక అక్కడే ఆగిపోతే జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతుందండి. సో మీకు భగవంతుడు ఎందుకు అలాంటి సమస్య ఇచ్చాడో, లేకపోతే ఈ ఏజే కాదండి, ఎవరికైనా ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, సో ఎందుకు భగవంతుడు ఇది ఇచ్చాడో, మీకు ఏమైనా పరీక్ష పెట్టదలుచుకున్నాడేమో. సో మీరు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండాలండి, సిద్ధంగా ఉండాలి. ఇది మీకు జీవితాన్ని మలుపు తిప్పే ఒక దశ కావచ్చు. ఏంటి మీకు నిజం చెప్పాలంటే
ఫ్యామిలీలో మన మాటల్ని ఎవ్వరూ పట్టించుకోరండి. మనం ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత చెప్పగలిగే వాళ్ళమైనా సరే మన నోరు నొక్కేస్తారు, అవునా కాదా? సో మనకి వాల్యూ ఉండదు. కానీ ఇవాళ నా వాయిస్ని ఎంతమంది వింటున్నారండి? అసలు పనికి రాని ఇదంటే నేనే, నా మాటలు ఎక్కడ పనికిరావు, నా మాటలు ఎవరికి అర్థం కావు, నేను చెప్పేది ఏది కూడా సమాజంలో చెల్లదు, ఇట్లా అనేవారండి. ఈ రోజుల్లో ఎవరుంటారు ఇలా? కానీ ఇవాళ ఇవే మళ్ళీ ఉపయోగపడుతున్నాయండి. నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, చాలా చాలా అగ్రెసివ్గా ఉండేదాన్నండి. కానీ తర్వాత అనిపించింది, ఇంత అంటే ఎంత కోపం వస్తే అంత బాధ మనసులో ఉండిపోతుందండి. నిజంగానే దాన్ని ఓవర్కమ్ అవడం అయితే మరీ మరీ కష్టం అయిపోయేది. అండ్ మనం తినే తిండ్లు కొంత, లేకపోతే ఉప్పు కారాల వల్ల అవనివ్వండి, ఆరోగ్యం కూడా స్పాయిల్ అయిపోయేది. అండ్ ఏజ్ చూస్తే ఇంకా సగం ఉంది, అవునా కాదా? సో ఇంకా ఇలానే ఉన్నాం అనుకోండి, ఇంకా చచ్చిపోతానేమో అనిపించింది. అంటే ఏమీ చేసుకోవాల్సిన పని లేదండి, ఆలోచించి చించి బ్రెయిన్ ఆగిపోతుందేమో, బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్ వచ్చేస్తుందేమో, హార్ట్ ఫెయిల్ అయిపోతుందేమో, ఇలాంటివన్నీ కూడా అనిపించేదండి. సో నాలాగే చాలామందికి అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరికీ కూడా సమస్య లేకుండా కూడా ఎవ్వరూ ఉండరండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. మన తప్పు లేనంత వరకు, మన వల్ల ఎటువంటి ఏమంటారు ఎవరికి కష్టం జరగనంత వరకు మనం ఏ పనైనా చెయ్యొచ్చండి. అండ్ మన ఉనికే నాశనం అయిపోయే స్టేజ్ వచ్చిందనుకోండి, ఆ టైంలో మన గురించి మనం శ్రద్ధ తీసుకొని మనల్ని మనం రక్షించుకోవాలండి. మనకు అంత శక్తి కూడా కావాలి. మీకు అర్థమవుతుందా? ఎవరో ఏదో వచ్చి పొడి చేశారనుకోండి, వెంటనే చచ్చిపోతామేంటి? లేదు, మనకి మనంగా బ్రతకాలి అన్న ఫైట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అంబులెన్స్కి ఫోన్ చేయాల్సి వస్తుంది. మీకు ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎవరైనా పొడి చేశారనుకోండి, సపోజ్ ఈ పొడిచిన వాడు చక్కగానే వెళ్ళిపోతాడు. కానీ ఈ ఎవరైతే కత్తి ఘాట్లు తిన్నారో అతను లేదా ఆవిడ అంబులెన్స్కి ఫోన్ చేసుకోవాలి, పోలీసులకు ఫోన్ చేసుకోవాలి, వాళ్ళు వచ్చేలోపు తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీకు అర్థమవుతుందా, పొడిచినవాడు హ్యాపీగానే ఉంటాడు, వాడు ఎప్పుడో దొరుకుతాడు, తర్వాత వేరే విషయం. కానీ ఇమీడియట్గా మాత్రం సర్వైవ్ కావడానికి, ఈ రక్షణ తీసుకోవడానికి కూడా వాళ్ళే పని చేసుకోవాలండి ఆ టైంలో ఎవరూ లేకపోతే. సో నా ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా అనుకుంటే, గూట్లే ఎగ్జాంపుల్ అనుకోకండి, కొంచెం ఆలోచించి చూడండి. ఇదంతా కూడా లోక వ్యవహారం అండి, ఇప్పుడైతే అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయండి. ఇవాళకైతే వీడియోని ఇక్కడే ఆపేద్దాము. నా వీడియో కనుక మీకు ఏ మాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.